మనం చూసుకుంటే ఏపీలో మంచి రోజులే రాబోతున్నాయన్నమాట. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ ద్వారా ఏకంగా 150 సేవలు అందుబాటులోకి అయితే వచ్చేస్తున్నాయి. టెక్నాలజీ అందిపుచ్చుకొని వాట్సాప్ గవర్నెన్స్ విధానం తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు గారు ప్రకటించారు. త్వరలో అన్ని సేవలు కూడా వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. దేవాదాయ శాఖలో 55, ఎనర్జీలో 39, ఆర్టీసీలో 9, ఆర్టీఏలో 4, గ్రీవెన్స్లో 6, రెవెన్యూలో 16, మున్సిపల్ శాఖలో 28 సర్వీసులతో పాటుగా దాదాపు 150 సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తామని స్థానికత, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, ఆదాయ సర్టిఫికేటు అంటే ఇన్కమ్ సర్టిఫికేటు, అడంగలు బీ1 అనమాట, 1B అనమాట. స్టడీ సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఆఫీస్ చుట్టూ తిరిగి అవస్థలైతే పడుతూ ఉన్నారని, వాటిని ఆన్లైన్ ద్వారా పరిష్కరించి అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక సంచలన నిర్ణయం చేయడం అయితే జరిగిందనమాట. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అన్ని సేవలు కూడా వారి కాళ్ళ దగ్గరికే వచ్చే విధంగా, వారి ఫోన్ల ద్వారానే వారు పొందే విధంగా అయితే చేస్తామని, ఏ అధికారి దగ్గర కూడా తిరిగే పని లేకుండా తొందరలోనే యాప్ అయితే సిద్ధమవుతుందని. సో, ముఖ్యంగా యాప్ పూర్తవ్వగానే అంటే వాట్సాప్‌లో దీనికి సంబంధించి ఆ సంస్థతో మాట్లాడి సేవలనైతే అనుసంధానిస్తున్నామని చెప్పారనమాట. సో, ఇది మనకు అప్డేట్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.